హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్లోని రణ్వీర్ అమరేంద్ర వాళ్ళ ఇంటికి గెస్ట్లా వస్తాడు. అక్కడ కూర్చొని ఏమీ తెలియనట్టు చూస్తూ ఉంటాడు. అమరేంద్రకి రాథోడ్కి డౌట్ రావటం వలన రాథోడ్ రణ్వీర్ని ఒక కన్ను పెడుతూ ఉంటాడు. కొంతసేపు అయిన తర్వాత మనోహరి రణ్వీర్కి కిందకి రమ్మని చెప్పి సైగ చేస్తుంది. అప్పుడు రణ్వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమరేంద్ర రాథోడ్ కలిపి రణ్వీర్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పి వెతుకుతూ ఉంటారు. అప్పుడే మళ్ళీ రణ్వీర్ వచ్చి ఏమీ తెలియనట్టు తన ప్లేస్లో కూర్చుంటాడు. మనోహరి కూడా స్టేజ్ దగ్గర నుంచొని ఉంటుంది. అప్పుడే బయట రణ్వీర్ పెట్టిన రౌడీలు కరెంటు పోల్కి మీద ఏదో ఇసిరి కరెంటు పోయేలా చేస్తారు. అప్పుడు అందరూ కలిపి ఒకసారిగా షాక్ గురవుతారు. ఏంటి కరెంటు పోయింది అని చెప్పి. అప్పుడు బాగి వెళ్ళి టార్చ్ లైట్స్ తీసుకొస్తానని చెప్పి కిందకి వెళ్తుంది. ఇదే అదునుగా మనోహరి కూడా బాగి వెనకతలే వెళ్ళి కత్తితో పొడిచేద్దామని అనుకుంటుంది. బాగి వెనకతల చూసుకోకుండా టార్చ్ లైట్స్ వెతుకుతూ ఉంటుంది. మనోహరి కత్తి పెట్టుకుని వచ్చి బాగిని పొడిచేద్దాం అనుకునే లోపలే అరుంధతి ఆత్మ వచ్చి బాగిని కాపాడుతుంది. మనోహరి పేక పట్టుకొని ఫ్రిడ్జ్ పక్కగా తీసుకుని వెళ్ళి గోడ పై వరకు లేపేస్తుంది. నువ్వు నా చెల్లిని చంపాలనుకుంటున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మనోహరి 6 అని చెప్పి అరుస్తుంది. కానీ అరుంధతి పట్టించుకోకుండా మనోహరి పేకను నొక్కేస్తూనే ఉంటుంది. ఉగ్ర రూపంలోని అరుంధతిని చూసి మనోహరి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ అప్పుడు అమరేంద్ర మిగతా వాళ్ళందరూ కలిపి వెతుకుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు అని చెప్పి అంజలిని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు.